वजीर आला के चंद्रशेखर राव ने वाजे किया कि चेवेल्ला हल्के में दलित बंधु को एक ही मरहले में देना मेरी जिम्मेदारी है। केसीआर ने कहा कि इस स्कीम पर अमलावरी से चेवेल्ला हल्के के दलित वार्डों में गुर्बत खत्म हो जाएगी। वजीर आला केसीआर ने चेवेल्ला हल्के में बीआरएस उम्मीदवार काले यादయ్య की हिमायत में मुनक्किदा बीआरएस प्रजा आशीर्वाद सभा में शिरकत की और खिताब किया। केसीआर ने कहा कि यादయ్య मेरे करीब तरीन शख्स हैं, आप सब जानते हैं। उनके पूछे जाने के बाद मैं उन्हें इनकार नहीं कर सकता। ये एक एससी हल्का है। केसीआर ने कहा कि काले यादయ్య ने उनसे कहा कि हमें दलित बंधु चाहिए। मैं काले यादయ్య की दरख्वास्त के मुताबिक दलित बंधु को आपके पास पहुंचाऊंगा ताकि इस हल्के से दलितों की गुर्बत को खत्म किया जा सके। केसीआर ने कहा कि हम वो सनतें और अहम बुनियादी सहूलियात फराहम करेंगे जिनकी आप तलाश कर रहे हैं। उन्होंने कहा कि आलूदगी से पाक सनतें भी कायम की जाएंगी। बहुत से लोग सनतें कायम करने के लिए कतार में खड़े हैं। केसीआर ने कहा कि काले यादయ్య चींटी या मच्छर को भी नुकसान नहीं पहुंचाए, बल्कि वो किसी आदमी को नुकसान पहुंचाए बगैर अपना काम करती हैं। केसीआर ने अवाम बिलखुसूस दलित तबकात से अपील की है कि वो कार के निशान को वोट देकर काले यादయ్య को भारी अक्सरियत से कामयाब बनाए और एक वोट को भी जाया होने ना दें ताकि रियासत को मजीद तरक्की की सिमत गामजन किया जा सके। एक वोट को भी जाया होने ना दें। आप दूसरी पार्टियों के लोगों की तारीख जानते हैं। केसीआर ने अपील की है कि दलित बंधु इसी मैदान में है ताकि एक भी दलित वोट किसी दूसरी पार्टी को ना जाए। 10 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెట్టి ఆపినారు. దాంతో ఆగిపోయింది. మొన్న క్లియర్ అయిపోయింది. మీరందరూ టీవీలలో చూస్తున్నారు. నేనే పోయి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించాను. మొట్టమొదటి దాని పేరే రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం. మీ వాటా మీకే ఉన్నది. మీరేం రందిపడే అవసరం లేదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు వేసిన దొంగ కేసులతోని ఆలస్యమైన తప్ప వేరే లేదు. అసలు దాంతో వచ్చే నీళ్లు ఫస్ట్ చేవలకే వస్తాయి. నీళ్లు పాలమూరు నుంచి ఇక్కడ ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఉంది. దాంతో కాలువ తవ్వేస్తే వచ్చేస్తాయి. మొన్నటిదాకా స్టేలు ఉండి పనులు ఆగినాయి. ఇప్పుడు ఆ బాధలు కూడా పోయినాయి. కాబట్టి కొన్ని నెలలనే మీ మొత్తం వికారాబాద్ జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, బ్రహ్మాండంగా పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. కానీ ఒక ప్రమాదం ఉన్నది. మీరు ఒక విషయం ఆలోచన చేయాలి. మేమేమో మొట్టమొదటి ప్రాధాన్యత సంక్షేమానికి ఇచ్చినాం. సంక్షేమ కార్యక్రమాలు మీ కళ్ళ ముందర ఉన్నాయి. మేమేమేం చేసినామని పెన్షన్ 200 రూపాయలు కాంగ్రెస్ ఇస్తే ఇలా 2000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఎన్నికల తర్వాత దాన్ని 5000 రూపాయలకు తీసుకుపోతామని మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రైతు బంధు ఆ పదం పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ. అంతకుముందు నాకు ఐడియా కూడా లేదు. కానీ డేంజర్ ఏంది, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కేసీఆర్కి ఏం పని లేదు, ప్రజలు కట్టిన పన్నులు అన్నీ కూడా తీసుకుపోయి రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తున్నాడు, దుబారా చేస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. రైతు బంధు వేస్టా అండి? వేస్టా రైతు బంధు? రైతు బంధు ఉండాలన్నా? ఖచ్చితంగా ఉండాలి. రైతు బంధు ఉండాలి అంటే ఇక్కడ యాదయ్య గారు గెలవాలి. అంతే కదా? తెచ్చేటోడు ఉంటేనే వస్తుంది కదా రైతు బంధు. రైతు బంధు ఉంటుంది, ఉండు కాదు. ఇప్పుడు ఎకరానికి 10,000 రూపాయలు వస్తున్నాయి సంవత్సరానికి. రేపు 16,000 చేస్తా ఉన్నామని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు ఆయన చెప్తున్నాడు, కేసీఆర్ 24 గంటల కరెంట్ చెట్టి వేస్ట్ చేస్తాడు, 3 గంటలు దాలో ఉంటాడు. సాల్తుందా 3 గంటలు? ఎన్ని గంటలు ఉండాలి? ఎన్ని గంటలు ఉండాలన్నా? 24 గంటల కరెంట్ ఉండాలంటే అందరూ ఒకసారి చేయలేబట్టుంది. కెమెరాలు అడ దింపుని బయట దింపుని 24 గంటలు ఉండాలి కదా. 24 గంటల కరెంటు ఉండాలంటే కూడా ఇక్కడ యాదయ్య గారు గెలవాలి. ఎందుకంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో రాష్ట్రంలో అదే గవర్నమెంట్ వస్తుంది. అంతే కదా? మరి మీరు కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకో చేయమంటే చేస్తారా? కత్తి ఎవరి చేతిలో పెట్టినా వాని చేతిలో పెడితేనే జోరుగా దింపుతాడు. అంతే కదా? మరి యాదయ్య గారికి వెళ్తేనేమో 24 గంటల కరెంట్ ఉంటుంది. అదే కాంగ్రెస్ వాడికి వెళ్తే 3 గంటలకు పోతుంది.